ఇవాళ మా డాడీ ఛానల్లో నేనే మాట్లాడతా, ఎందుకంటే ఇది లాంగ్ వీడియో. షార్ట్ వీడియోకే బాగా తడబడుతూ ఉంటారు. పాపం కొంచెం అలవాటు అవ్వాలి కదా. అయితే ఇవాళ మేము గణపతి పూజ చేస్తున్నాం గల్లీ గణేష్ దగ్గర. మా డాడీ వినాయకుడి కోసం ఏమేమి నైవేద్యాలు ప్రిపేర్ చేసిండో చూసేద్దాం. గుడి పక్కన మా మమ్మీ వాళ్ళ ఇంటి ముందే వినాయకుడిని కూర్చోబెట్టినాం. అందుకే దేవుడి కోసం నైవేద్యాలు ప్రిపేర్ చేస్తున్నాం, ఇంట్లో ఎందుకు అని చెప్పేసి గుళ్ళోనే ప్రిపేర్ చేసేస్తుండే మా డాడీ. ఇక్కడ మా డాడీ శనగలు ఉడకబెడుతున్నాడు. ఇవి ఉడకబెట్టాలి అని అంటే దానికంటే ముందు ఒక 4 to 5 hours వరకైనా నానబెట్టుకోవాలి శనగలు వాటర్లో. కుక్కర్లో వేసేస్తే ఒక 3 to 4 విజిల్స్లో ఉడికిపోతుంది. ఇంకా ఇక్కడ పెద్ద మంటనే ఉంది కాబట్టి తొందరగానే ఉడికిపోయింది శనగలు. ఇప్పుడు రవ్వ కేసరి, అది కూడా దొడ్డు రవ్వ. నేను అనుకున్న దొడ్డు రవ్వతో ఏం బాగుంటుందో ఏమో, అంటే చాలామంది ఉప్మా తినరు కదా, దొడ్డు రవ్వ ఉప్మా. అట్లే ఈ స్వీట్ కూడా ఏమో అంత బాగుంటుందో అనేసి అనుకున్నా. కానీ నిజంగా ఎంత బాగుందంటే, ఎంతమంది కాంప్లిమెంట్స్ ఇచ్చిరంటే. ఇక్కడ మా డాడీ ఏం చేసిండంటే నెయ్యిలో వేయించుదాం అనుకుండు ఈ రవ్వకి, కాకపోతే ఎక్కడో పెట్టి మర్చిపోయి నూనెలో వేయించిండు. అయితే ఈ రవ్వ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి, ఒక 10 minutes వరకు. ఎక్కువ మంటుంది కాబట్టి అంత టైం ఏం పట్టదు. బాగా వేగిన తర్వాత టేస్ట్కి తగినట్టు షుగర్, వేడి నీళ్ళు పోసుకొని ఇలాచి వేసుకొని కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండల్లాగా అయిపోతుంది. కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటే మంచి కలర్ వస్తుంది. అంతే, రవ్వ కేసరి రెడీ. ఇప్పుడు మా డాడీ పులిహోర చేస్తుండు. యాదగిరిగుట్టలో పులిహోర తినే ఉంటారు, అదే స్టైల్లో ఇప్పుడు మా డాడీ ప్రిపేర్ చేస్తుండు. ఫస్ట్ పోపు వేసుకోవాలి. మనం ఒక 1/2 hour ముందు నానబెట్టుకున్న చింతపండు రసం కూడా యాడ్ చేసేసుకోవాలి. తిరుపతి లడ్డు ఎంత ఫేమస్సో యాదగిరిగుట్టలో పులిహోర అంత ఫేమస్, అంత బాగుంటుంది. మా డాడీ చేసింది కూడా అంతే బాగుంటుంది. ఇంకా అది కూడా దేవుడి కోసం చేస్తుండు కాబట్టి ఇంకా బాగా కుదిరింది ఈరోజు. యాజ్ యూజువల్ మనం పులిహోర ఎట్లా చేసుకుంటామో, ఫస్ట్ దానికి అంటే అన్నంకి ఆ పులిహోర పచ్చడి ఎట్లా చేసుకుంటామో అట్లే చేసుకొని, దీంట్లో మనం బగారా రైస్ ఎట్లా ప్రిపేర్ చేస్తాం, ఒక గ్లాస్కి 2 గ్లాసులు, ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోసుకుంటాం కదా, అట్లే ఇది కూడా సేమ్ ప్రాసెస్. పులిహోర కలపకుండా, అంటే బయట అన్నంలో వేసి ఇదంతా కలిపేది కాదు, డైరెక్ట్గా ఈ వాటర్లోనే ఇప్పుడు మనము బియ్యం యాడ్ చేసేస్తున్నాం. అన్నం ఒకసారి వండి ఈ పులిహోర ప్రాసెస్ ఒకసారి చేసి ఇదంతా డబుల్ ప్రాసెస్ కాబట్టి అట్లా కాకుండా ఒక్కసారికే పులిహోర రెడీ అయ్యేటట్టు మా డాడీ చేసిండు. టేస్ట్ మాత్రం అద్భుతం అసలు. ఇంకా ఫైనల్గా ఈ 3 వంటలు అయితే చేసేసిండు. ఏమేమైనాయి, ఎట్లున్నాయి, ఎంతవరకు వచ్చింది చూసేద్దాం. సరే, అన్నీ అయితే రెడీ అయిపోయినాయి. పులిహోర, రవ్వ కేసరి అండ్ ఈ శనగలు. రవ్వ కేసరి అయితే చూస్తుంటేనే నోరూరుతుంది, అంత బాగుంది. అండ్ కలర్ కూడా చాలా బాగా వచ్చింది. దేవుడి కోసం కాబట్టి ఆగుతున్నా అంతే. అంటే దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత అంత మనకి అనుకోండి. వంటలు అయితే రెడీ అయిపోయినాయి, మా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. మా అమ్మమ్మ కూడా వచ్చేసింది. పాపం కాళ్ళు నొప్పులు ఉన్నా సరే మెల్లమెల్లగా నడుచుకుంటూ అయితే వచ్చేసింది. ఇంకా మేమందరం ఒకటే దగ్గర ఉంటాం. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇదే, అత్త వాళ్ళ ఊరు ఇదే, అమ్మ వాళ్ళ ఊరు ఇదే. అందుకే నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా. పూజ అవుతుంది కాబట్టి ఏమైనా హెల్ప్ చేయాలి అని అనుకుంటే అప్పుడు నేను మా మమ్మీ డాడీ దగ్గరికి వస్తా. కానీ నాకంటూ ఒక ఇల్లు ఉంది, నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. ఎప్పుడు మీ మమ్మీ డాడీతోనే ఉంటావు అని మీరు అనుకోకండి, అనకండి కూడా. అయినా నాకు అర్థం కాదు, మమ్మీ డాడీకి హెల్ప్ చేస్తే తప్పేంటి? పెళ్ళైనంత మాత్రాన మనం వేరే ప్రపంచానికి అయితే వెళ్ళిపోవట్లేదు కదా. పెళ్ళైన తర్వాత కూడా మమ్మీ డాడీని గుర్తు చేసుకోవడం, మమ్మీ డాడీతో ఉండడం, మమ్మీ డాడీకి హెల్ప్ చేయడం అది తప్పు అని నేను ఎక్కడా వినలేదు. కానీ కొంతమంది కామెంట్స్ చదువుతుంటేనే నాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ మమ్మీ డాడీ వాల్యూ వాళ్ళకి తెలియదేమో, అందుకే ఇట్లాంటి కామెంట్స్ పెడుతున్నారా అని అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే మా డాడీ ఛానల్లోని చాలామంది ఇట్లాంటి కామెంట్స్ పెడుతున్నారంట, అందుకే చెప్తున్నా. అది కూడా మా డాడీ ఛానల్లోనే చెప్తున్నా. నా చిటితల్లి కూడా మా డాడీ ఛానల్లో వస్తే కామెంట్స్ పెడుతున్నారు, ఎప్పుడు మీ అమ్మమ్మ తాత దగ్గరే ఉంటావా అని చెప్పేసి. అమ్మమ్మ తాత దగ్గర ఉంటే తప్పేంటి? సిటీలో కూడా మా ఇల్లు పక్కనే. మా మమ్మీ డాడీకి మా ఇంటికి ఒక 1/2 kilometer 1/4 kilometer డిఫరెన్స్ ఉంటుంది అంతే. స్కూల్ కూడా పక్కనే కాబట్టి నేను ఒకవేళ బిజీగా ఉంటే మా డాడీకి తీసుకురా అని చెప్తా ఇంటికి. అప్పుడు మా డాడీ వాళ్ళ ఇంటికి, మా మమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే ఏమైనా వీడియోస్ చేస్తే అప్పుడు వీడియోలో పెడుతూ ఉంటాడు. అంతే తప్ప నేనేదో వేరే దేశం లేను, మా డాడీ ఇంకేదో వేరే దేశంలో లేదు, మా చిటితల్లి స్కూల్ ఇంకేదో దేశంలో లేదు.
అందరం ఒకే దగ్గర ఉంటాం కాబట్టి ఇంకా రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం అంతే. అరే ఇంకా గొప్పగా ఫీల్ కావాలి, హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంటే పెళ్ళైన తర్వాత కూడా మమ్మీ డాడీతో హ్యాపీగా ఉంటుంది, వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అని మీరు అనుకోవాలి. ఒకవేళ అనుకోకపోయినా నాకు నో ప్రాబ్లం. కాకపోతే కొంచెం ఆలోచించి మాట్లాడాలి, ఆలోచించి కామెంట్ పెట్టాలి కదా. కొడుకుకి పూజలు అవుతున్నాయి, మరి తల్లిగారికి కూడా అంటే అమ్మకి, ఆ తల్లికి కూడా పూజలు చేయాలి కదా. ఎప్పుడైనా సరే మనం ఏ దేవుడికి మొక్కుకున్నా మన కులదైవంకి మనం మర్చిపోవద్దంట. మనము దేవుడికి మొక్కుకునే ముందు లేకపోతే తర్వాత అయినా సరే ఒక్కసారి మన కులదైవంకి గుర్తు చేసుకుంటే చాలు, మనతోనే ఉంటుంది, మనకు రక్షిస్తూ ఉంటుంది, మనకు కాపాడుతూ ఉంటుంది, ఏ ఆపద రాకుండా చూసుకుంటుంది అమ్మవారు అంటే మన కులదైవం. కులదైవం అని అంటున్నా కానీ అంటే మన ఇంటి దైవం, మన ఇంటి దేవుడు అని అర్థం నేను చెప్తుంది. ఇంకా ఫైనల్గా ఫ్యామిలీ అంతా కలిసి ఫోటో అయితే దిగేసినాం. పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. చాలామంది అంటున్నారు చేతిలో ఎందుకు ప్రసాదాలు పెట్టిరు మీరు అని చెప్పేసి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ కప్స్ తీసుకున్నాం. కప్స్ చాలామంది వచ్చేసరికి కప్స్ అయిపోయినాయి, ఎట్లా పెట్టాలో అర్థం కాలే, అందుకే చేతిలో ఇచ్చినాం అంతే తప్ప మాకు తెలియక కాదు, మేము తెలిసి కూడా కప్స్ అన్నీ దాచిపెట్టుకొని చేతిలో ఇచ్చింది కాదు. ఎట్లాగో మా మమ్మీ డాడీ ఛానల్లో ఇదంతా వస్తుంది కాబట్టి నేను ఇంకా షార్ట్ వీడియోలో చెప్పిన మా మమ్మీ డాడీ ఛానల్లో వస్తుంది అని చెప్పేసి. కాకపోతే ఏది నెగిటివ్ చేస్తే అంటే నేనేమైనా తప్పులు చేస్తానా అని వెతకడానికే వీడియోస్ చూస్తున్నారేమో కొంతమంది అని నాకు అనిపించింది. నిజంగా మా డాడీ చేసిన ఈ ప్రసాదాలు చాలా మందికి నచ్చింది. మా డాడీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందండో, మీరు టేస్ట్ చేయాలి అనుకుంటున్నారు కదా, నాకు తెలుసు.